మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో బీసీ నినాదం ఎత్తుకుంది బీజేపీ, బోల్తా పడింది. మళ్ళీ అదే బీసీ అతన్ని అధ్యక్షుడు చేస్తామని చెప్పి అన్నారు. అక్కడ కూడా బోల్తా కొట్టింది. తేడా కొట్టిందా, బోల్తా కొట్టిందా? భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రిని ఇస్తామని ప్రచారం చేసిన మాట 100% వాస్తవం. కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత మా నినాదానికి ప్రజలు ఇచ్చిన తీర్పు మీకు అందరికీ తెలుసు. ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్ష పదవికి వచ్చినప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీలకు ఇస్తామని పార్టీ ఏ నాయకుడు కూడా చెప్పలేదు. మీడియా ఊహాగానాలు ఏంటంటే ముఖ్యమంత్రి ఇస్తామన్నారు కదా, ముఖ్యమంత్రి ఇవ్వలేకపోయినారు కదా, ఇలా పార్టీ అధ్యక్ష పదవి ఒక బీసీకి ఇయ్యండి అనేది మీలాంటి కొంతమంది మీడియా మిత్రులు మా హితం కోరిన వాళ్ళు రాసుకున్న వార్తలు తప్ప మేము ఎక్కడ బీసీకి ఇస్తామని చెప్పలేదు. మీరు ఆ లెక్కకు వస్తే ఇంతకుముందు మీకు గుర్తున్నంత ఈ మధ్య కాలంలో గత 10-15 ఏళ్ళ నుంచి తీసుకుంటే లక్ష్మణ్ గారు పార్టీ అధ్యక్షుడు బీసీ, బండి సంజయ్ గారు పార్టీ అధ్యక్షుడు బీసీ. మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎవరున్నారు?